కంపెనీలను రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన మిషన్లను మైనింగ్లను మొత్తం కూలగొట్టినాం, ఆ మిషన్లను ఎత్తుకొచ్చినాం, అవన్నీ ఇరగొట్టినామని ప్రచారం చేస్తున్న హైడ్రా. మీ హైడ్రా వారికి ఒకటే చెప్తున్నా, మీరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టినరా, ఆయన కొడుకు మీద కేసు పెట్టినరా, ఆ కంపెనీ ఎవరెవరి పేరు మీద అక్కడ మైనింగ్ కంపెనీ ఉందో వాళ్ళందరి మీద కేసులు పెట్టినరా, ఆ కేసులు రిజిస్టర్ అయినాయా, వాళ్ళని జైల్లోకి పంపుతుండ్రా లేదా, వాళ్ళకి లీగల్ నోటీసులు పంపినరా లేదా, వాళ్ళ పైన ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా లేవా, వాళ్ళు పోలీస్ స్టేషన్ రెఫర్ చేసిందా లేదా, ఇవన్నీ కూడా చెప్పండి కమిషనర్ గారు. హైడ్రా కమిషనర్ గారికి నేను అడుగుతున్నా, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ కేసులు మీరు వెంటనే మీరు వాళ్ళపైన రిజిస్టర్ చేయండి. అప్పుడు మీరు నిజంగా గూలగొట్టినని నేను ఒప్పుకుంటాం. కానీ కాకమ్మత కథలు చెప్పి ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి కొడుకు బాజాప్తా పోయి ఈరోజు జాగాలు కబ్జా చేస్తే అక్కడ ఉన్న సీఏ ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేసినందుకు ఆయన అక్కడికి చట్టం తన పని తానే చేసుకుపోతుంది అని చెప్పి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నీతి వాక్యాలు చెప్పి తర్వాత ఆయనను సస్పెండ్ చేసిన, ఆయనను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఈరోజు ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తుందో తెలియదు, అట్లా డ్యూటీ చేస్తుండో చేస్తలేడో కూడా తెలియదు. అసలు ఆయన సస్పెండ్ చేసిండ్రా లేకుంటే ఆయన ఉత్తమ ఇన్స్పెక్టర్గా ఆయన ఏదైతే బిరుదు తీసుకుందో దానికి ఈరోజు పంగనామాలు పెట్టి ఆయనను ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి. అసొంటి వాళ్ళు అంటే అసొంటి పొంగులేటి మీదనంట ఈరోజు హైడ్రా పోయి వీరోచితంగా కొట్టాడి ఆయన మిషన్లన్నీ పగలగొట్టిందంట. ఆయనకు మేము వీళ్ళు బుద్ధి చెప్పిందంట. ఈరోజు మా అన్ని రిటైర్మెంట్ గ్రూపులలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఇది ఒక పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నేను ఉద్యోగులకు నేను విన్నవించేది, మీరు ఒకటే ప్రశ్న అడగండి, మీరు కూలగొట్టినరు ఓకే, మరి దాని మీద మీరు కేసులు పెట్టినరా, ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిన, కూలగొట్టినప్పుడు కేసు పెడతారు కదా, కేసు పెట్టాలి కదా, పెట్టకుండా కూలగొట్టి రారే కదా ఈరోజు. కాబట్టి ఇక్కడ అక్రమ మైనింగ్ చేసిందని చెప్పేసి మరి మీరు పోలీసులు కూలగొట్టే దాకా వచ్చిందని అంటే మరి మంత్రి పదవి డిమాండ్కు వెంటనే మేము ఈ తరఫున మరి నేను ఈ సాయంకాలం లైవ్లో నేను డిమాండ్ చేస్తున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక బాధ్యత గల మంత్రి, మీరు అక్రమ మైనింగ్ చేసిందని ఈరోజు నీ ప్రభుత్వమే నీ మీదకి వచ్చింది. నీ ప్రభుత్వం వచ్చి ఈరోజు నీ షెడ్లను గిడ్లను అన్నిటి ఈరోజు కూలగొట్టింది. కాబట్టి ఈరోజు నీవు వాళ్లకు దొరికిపోయినావు, ఈరోజు నువ్వు తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు వెంటనే నీ పదవికి రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు నీ మీద ఎఫ్ఐఆర్ అయిందో కాలేదో మాకు తెలియదు, హైడ్రా ఎఫ్ఐఆర్ చేసిందో తెలియదు. కానీ ఈరోజు నీవు ప్రభుత్వం నిన్ను దోషిగా భావించింది, ప్రభుత్వం నేను నేరస్తునిగా భావించింది, ప్రభుత్వం నువ్వు అక్రమదారునిగా నేను భావించింది. కాబట్టే ఈరోజు ప్రభుత్వం మీ బుల్డోజర్లు నీ మీదకి వచ్చినాయి, హైడ్రా బుల్డోజర్లు నీ అక్రమ కంపెనీ మీదకి వచ్చినాయి. హైడ్రా వాళ్ళు వచ్చి ఈరోజు నీ షెడ్లు నీ మిషన్లు అన్నీ కూడా అక్కడ ఉన్న నీ సామాగ్రిని అంతా ధ్వంసం చేసిండ్రు. కాబట్టి ఈరోజు హైడ్రా కళ్ళల్లో నువ్వు నేరస్తుని. కాబట్టి ఒక బాధ్యతయుత పదవిలో ఉండి ఒక రెవెన్యూ మంత్రిగా నువ్వు ఉండి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టర్ మినిస్టర్గా నువ్వు ఉండి ఇక నీవు ఆ మంత్రి పదవులలో ఉండడానికి వీలు లేదు. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి, తక్షణమే ప్రభుత్వం ఆయనను గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి, తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన మంత్రి పదవిని తొలగించాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈ డిమాండ్ బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేదు, ఈ డిమాండ్ బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు, ఈ డిమాండ్ తెలంగాణలో మేధావులు ఎందుకు అడుగుతలేరు, ఈ విధంగా ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు, ఎవరు దీని గురించి మాట్లాడతలేరు, ఎవరు దీని గురించి ఎందుకు నోరు మెదుపుతలేరు అని అంటే ఇవన్నీ 1000 బిలియన్ క్వశ్చన్స్ ఇవన్నీ. కాబట్టి ఈరోజు పొంగిలేటి మిషన్లు గూలగొట్టిన అన్ని మీరు చెప్పుకునే మీరు డబ్బాలు కొట్టుకునే మీరు ఈరోజు దీని గురించి మాట్లాడకపోవడం చాలా విషాదకరం, చాలా బాధాకరం. కాబట్టి తక్షణం మీరు కేసు రిజిస్టర్ చేయాలి పొంగిలేటి మీద. అంతేకాకుండా మరి అవి ఏవేవైతే ఇది చేసిండ్రో అవన్నిటిపైన కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి ఆయన పైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి, అంతేకాకుండా మంత్రి అనేటువంటి వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు ఒక మంత్రి కంచె చేను మెయ్యద్దు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఈ రాష్ట్రాన్ని కంచె అంటోడు, రెవెన్యూ మినిస్టర్గా ఈరోజు కంచె అంటోడు, ఒక వరంగల్ జిల్లాకు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు నువ్వు అక్రమ మైనింగ్ అక్రమ దందాలకు ఒక మాఫియా లెక్క ఈరోజు నీవు పనిచేస్తూ ఉంటే ఈరోజు హైడ్రా అనేది వీరోచితంగా కొట్టాడి నీ అక్రమాలను బయటపెట్టింది మిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నీ దొంగతనాన్ని బయటపెట్టింది మిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి వెంటనే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. నువ్వు అంటావు కావచ్చు ప్రతిపక్షాలే నాకు డిమాండ్ చేస్తలేవు, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తలేదు, కేసీఆర్ డిమాండ్ చేస్తలేరు, హరీష్ రావు డిమాండ్ చేస్తలేరు, కేటీఆర్ డిమాండ్ చేస్తలేరు, కల్వకుంట్ల కవిత కూడా నా రాజీనామా డిమాండ్ చేయలేదు, తీర్మాన్ మల్లయ్య నా రాజీనామా డిమాండ్ చేయలేదు.
కోదండరామ్ నా రాజీనామా డిమాండ్ చేయలేదు, ఎంఐఎంలు నా రాజీనామా డిమాండ్ చేయలేదు, బక్కజేరి నువ్వేవని నా నా రాజీనామా డిమాండ్ చేయనికి అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఈ దేశ పౌరుని నేను, అర్థమైంది. హైడ్రా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, నీ అక్రమాలను పట్టుకుంది, నీ అక్రమాల మిషన్లను ఊలగొట్టింది, నీ అక్రమ దందాను ఊలగొట్టింది. కాబట్టి నేను దొరకబట్టింది. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు ఉండడానికి వీల్లేదు ఆ మంత్రి పదవిలో. నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండే హక్కు, నైతిక హక్కు నీకు ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు నువ్వు దొరికిపోయిన ఒక ముద్దాయివి. నువ్వు పోలీసులకు హైడ్రాకు దొరికిపోయిన ముద్దాయి. ఈరోజు హైడ్రా నీ మీదనే ఈరోజు యాక్షన్ తీసుకుందానంటే, ఈరోజు నీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందంటే, ఈరోజు నువ్వు ఉండే వరకు నీకు ఆ పదవిలో ఉండే నైతిక హక్కు ఉందా లేదా? ఈరోజు నేరస్తునిగా ప్రభుత్వం నిన్ను గుర్తించినప్పుడు ఇంకా నేను ఆ పదవిలో ఉంటా, ఆ పదవిలో పట్టుకొని కూర్చుంటా అనంటే ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఈరోజు దీనిపైన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆయన మంత్రి పదవికి తొలగించాలి. ఆయన ఒక్క బాధ్యతవంతమైన పదవిలో ఉండి ఆయన ఈరోజు అక్రమ మైనింగ్కు పాల్పడుతుంటే, ఈరోజు హైడ్రా వచ్చి కూలగొట్టిన తర్వాత ఇంకా మీరు ఎందుకు దీన్ని ఉపేక్షిస్తుండ్రు? ఇంకా ఆయన మంత్రి పదవికి ఎందుకు తొలగిస్తలేరు? ఇంకా ఆయన మంత్రి పదవి పట్టుకొని ఏ విధంగా ఏలాడుతుండ్రు? ఇది ప్రజాస్వామ్య స్పిరిట్కు వ్యతిరేకమా కాదా? ఇది చట్ట విరుద్ధమైన చర్యనా కాదా? చట్ట విరుద్ధంగా ఒక మంత్రి పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా మౌనంగా ఉంటుంది? ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ మినిస్టర్ లెక్క ఉండాలి. ఈరోజు చేతులు అంటే చాలా హానెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు మంత్రి పదవిలో ఉన్నోళ్ళు. కాబట్టి ఈరోజు నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు, ఈరోజు స్మగ్లింగ్లు చేసేటోళ్ళు, అక్రమ దందాలు చేసేటోళ్ళు ఏ విధంగా ఈరోజు ఆ మంత్రి పదవులలో కొనసాగుతారు చెప్పండి? ఇంకా దేనికోసం ఆయన మంత్రి పదవుల్లో మీరు కొనసాగిస్తుండ్రు? దేనికోసం ఇంకా ఆయనను మీరు ఉంచుకుంటుండ్రు? కాబట్టి మీరు తక్షణం ఉపేక్షించకుండా తక్షణమే అతను మంత్రి పదవికి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఎవరు తప్పు చేసినా పర్వాలే, కానీ ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన తప్పు చేసి అదే విధంగా ఆయనకు ఎన్కేసి కూర్చోమని అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు హైడ్రానే ఆయన పైన చర్య తీసుకుంది, హైడ్రా ఆయన దొరకబట్టింది, హైడ్రా ఆయన అక్రమ దందాలు మొత్తం బయటపెట్టింది. హైడ్రా బాజాబ్తా పోయి అవన్నీ కూలగొట్టిన తర్వాత ఇవాళకి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తలేవు కాబట్టి వాళ్ళు అడుగుతూనే మేము కూలగొడతామని అంటుండేమో, కానీ ఈరోజు తక్షణం ఇవన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఉంది, తక్షణం అవి పీకేయాల్సిన అవసరం ఉంది, తక్షణం మీరు మంత్రి పదవిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు డిమాండ్ చేసినా చేయకున్నా ఈరోజు తెలంగాణ మేము దేనికోసం తెచ్చుకున్నాము, తెలంగాణ మేము ఏ హక్కు కోసం మేము కొట్టాడు ఈరోజు తెచ్చుకున్నాము. ఈరోజు ఆ తెలంగాణను ఖచ్చితంగా మేము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ఈరోజు క్రిమినల్స్ నేరస్తులు రాష్ట్రాన్ని పాలిస్తాం, క్రిమినల్స్ నేరస్తులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాం అని అంటే ఈరోజు మీరు దోచుకోవడానికి తెచ్చిన తెలంగాణ కాదు ఇది. బలిదానాలు మీకోసం మీరు దోపిడీ చేయడానికి తెచ్చుకున్న తెలంగాణ కాదు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఆ తెలంగాణకి ఈరోజు అటువంటి అర్థం లేకుండా ఈరోజు మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి మేము దోచుకొని తింటామంటే ఇక్కడ ఎవడు ఊకునేటోడు ఎవరు లేడు. ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు మేము ప్రతిఘటిస్తాం. మేము దీన్ని మాత్రం చాలా సీరియస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటాడు ఒక్క నిమిషం కూడా ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో ఉండడానికి వీల్లేదు, తక్షణమే అతన్ని తన మంత్రి పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రేపటి దినాన జరగబోయే కార్యక్రమానికి మాత్రం అందరూ కూడా మీరు సహకరించాలి. రేపు పోలీసు వారికి కూడా చెప్తున్నా, ఇందులో రిటైర్డ్ అయిన పోలీసులు దాదాపు 7,000 మంది ఉంటే అలా అత్యధికంగా 41 మంది ఆయనే చనిపోయారు. చివరిగా చనిపోయింది కూడా ఆర్ఎస్ఐ. ఆయనకు డబ్బులు ఇప్పిమని బాజాబ్తా డీజీపీ గారి దగ్గర పనిచేసిండ్రు. రిటైర్ అయిన తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండ్రు. మరి ఆయనను కూడా ఆయన వేడుకున్నాడు, సార్ నా డబ్బులు ఇప్పిమంటే డీజీపీ గారు కూడా ఆయన డబ్బులు ఇప్పియలేకపోయాడు. చివరకు భిక్షపతి గారు ఆర్ఎస్ఐ గారు తన డబ్బులు చూడకుండానే ఆయన మరణించిండు. ఆయనది 93వ మరణం. ఆయన ఫోటో కూడా చూపెడతా. ఆయనది 93వ మరణం, ఆయన 93rd డెత్. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ఈరోజు ఇక ప్రభుత్వానికి మేము ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చినాం. ప్రభుత్వం వీటిని వాడుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఈరోజు మేము పోరాడతాం. ఖచ్చితంగా మా పోరాటానికి అందరూ కూడా సహకరించాలి. రేపు జరగబోయేది ఎక్కడ కూడా మనము రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఏవి చేస్తలేం, ప్రొటెస్టులు చేస్తాం, శాంతియుతంగా వినతి పత్రాలు ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాం.
అంతేకాకుండా ముఖ్యమైన అంశం ఈరోజు నేను దాదాపు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 2027 2005 నుండి 2007 వరకు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేసిన ఆనాడు అంటే ఇదొక అంశం నేను మాట్లాడుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టేది, కష్టపడి వారికి పట్టం కట్టేది, గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా కుటుంబస్తులే అనుకుంటా. ఈరోజు ప్రభాకర్ ముదిరాజుకు మొన్న దినాన కిడ్నీలు ఖరాబ్ అయితే ఆయన ముఖం చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పిన. ఆయన మీద నేను వీడియో చేసిన, మీరు ఆదుకోవాలని చెప్పిన. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎక్కడ అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా హ్యాపీగా లేరు. ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బతకనికి వచ్చిన వాళ్ళు, ఈరోజు మంత్రులు బతకనికి వచ్చిన మంత్రుల బినామీలకు వాళ్ళకు మంత్రి పదవులు వస్తున్నాయి, వాళ్ళకు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయి. ఈరోజు నేను చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలకు నేను సలహా ఇచ్చిన, ఒక నెల రోజుల కింద ఇచ్చిన, దయచేసి మీకు పదవులు రావాలంటే దయచేసి మీ పెట్టెలు మొయ్యాలి, ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళ పెట్టెలు మొయ్యాలి, ఇక్కడ నాయకుల పెట్టెలు మొయ్యాలి, మీరు బౌన్సర్ డ్యూటీలు చేయాలి, అందరినీ పక్కకు జరపాలి. ఈరోజు చూసిన పేర్లలో చూసినా కదా అందరు కూడా దాదాపుగా పెట్టెలు మోసిన వాళ్ళే. గతంలో పెట్టెలు మోసిన వాళ్ళకే వచ్చినాయి, ఇప్పుడు కూడా పెట్టెలు మోసిన వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు మీరు అటుగాక ఇటు ప్రజల దిక్కుగాక అది ప్రభుత్వంలో ఉండలేక రెండింటికి చెడిన రేవర్ లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బతుకు మారింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ గుర్తింపు లేదు. బొల్లు కిషన్ గారు ఎప్పటికెళ్ళి ఎప్పుడైనా పార్టీ మారింది ఆయన దాదాపు 40 నాకంటే సూపర్ సీనియర్ ఆయన, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు ఆయన పార్టీ కోసం. సుధీర్ కుమార్ పీరియడ్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా వైఎస్ ఆయనకి అసొంటి వాళ్ళకి ఇయాల్టి వరకు పదవి రానటువంటి పరిస్థితి. ఒక ఉస్మా షాకీర్ ఓల్డ్ సిటీలో ఆమె ఒక ఉద్యమం నాతో కలిపి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నది, ఎంతో పెద్ద ఫైటింగ్ చేసింది. ఈరోజు వాళ్లకు రాలేదు. ఈరోజు ఈ విధంగా ఎంతోమంది నిజంగా పార్టీకి కష్టపడ్డోళ్ళు గాంధీ భవన్లో ఈరోజు ఎంతోమంది కుమార్రావు గారు సీనియరు, ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్ లెక్కనే ఆయనను ఒక ఆఫీసు పని లెక్కనే వాడుకుంటుంది. కానీ ఆయనకు ఎప్పుడో ఎమ్మెల్సీ చేయాలి, అసొంటోళ్ళకి ఎటువంటి పదవులు లేవు. ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి ఒక యుద్ధమే చేసినట్టు ఓటుకు నోటు దొంగ నంబర్ 4 నంబర్ 3 ఉన్న గజ దొంగ ఆయనను తీసుకొచ్చి రాజ్యసభలో పోయి ఆయన బాగా మాట్లాడతారంట, ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వగలుగుతారంట, అపర మేధావి అంట వేం నరేందర్ రెడ్డి. తీసుకుపోయి అందులో కూర్చోబెట్టిండ్రు. కొన్ని దొంగలే పేర్లు నేను చెప్తా బాజాప్తా, ఎసొంటోళ్ళని తీసుకుపోయి పెట్టిండ్రు. కాబట్టి చూడండి కార్పొరేషన్ చైర్మన్ ఎసొంటోళ్ళకి వచ్చిన చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి దిగజారిందో చూడండి. కాబట్టి నేను కాంగ్రెస్ కార్యకర్తలను ఈరోజు మీ హక్కు కూడా మీరు మాట్లాడుకోలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. హనుమంతరావు గారు పెద్ద ఉద్యమం చేసిండు. ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సినవాడు, ఎప్పుడో ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి స్థాయి మనిషి హనుమంతరావు గారు ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి స్థాయి మనిషి. అర్థమైందా? 4 సార్లు ఎంపీ రాజ్యసభ సభ్యునిగా చేసిండ్రు, ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసిండ్రు, ఏఐసిసి కార్యదర్శులుగా చేసిండ్రు, ప్రధానమంత్రులు ఆయనను హనుమంత్ బాయ్ అని చెప్పి పిలిచే అంత పెద్ద నాయకుడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సలహాదారులు ఇక ఉండొచ్చు, నాకు ఇక రాజకీయ సాలను ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక 6 ఒకటి సలహాదారు కాదు, ఈ ప్రభుత్వానికి శతకోటి సలహాదారులల్లా ఈయన ఒక శతకోటి సలహాదారులల్లా ఈయన ఒక సలహాదారుగా వినిపించే. సరే ఆ పదవి వచ్చిందేమో ఉండొచ్చు, కానీ ఓవర్ రియాక్షన్ ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి నన్ను అంత దిగజారాల్సిన అవసరం లేదు. నీవే అన్నావు ఈయన ఒక దొంగని, నువ్వే అన్నావు ఈయన ఆర్ఎస్ఎస్ అని, నువ్వే అన్నావు ఈయన ఓటుకు నోటు దొంగని ఏ విధంగా పిసిసి చేస్తారని నాతోనే అన్నావు. కాబట్టి ఈరోజు నీకు పదవి ఇయ్యంగానే రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా పదవులు ఇచ్చినట్టు కాదు హనుమంత్ అన్న, నీకు ఒక్కరి పదవి ఇయ్యంగానే ఈరోజు ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారం ఉండి చివరిగా కాంగ్రెస్ మనిషిగా చచ్చిపోతే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడుగున నువ్వు ముళ్ళు లెక్క మారేది, ప్రతి దానికి రాజశేఖర రెడ్డి గారిని విమర్శించేది, ప్రతి దానికి ఆయన కాళ్ళలకు నువ్వు అడ్డం పోయేది, ప్రతి దాంట్లో ఆయనను గుంజేది. కానీ ఈరోజు 4 పార్టీలు మారొచ్చినోనికి ఓటుకు నోట్ల నంబర్ 1 దొంగుంటారు,
క్యారెక్టర్ ఉండదు. ఆయన చేయబట్టి 90 మంది రిటైర్డ్ అయిన చచ్చిపోతారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తింపు ఉండదు. ఈరోజు కార్యకర్తలు దిక్కు లేకుండా అనారోగ్యం పాలైనా కానీ వాళ్ళని పలకరించేటోళ్ళు లేరు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు ఆరోగ్య భద్రత లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు అది వాళ్ళకు దవాఖానకు ఆరోగ్యశ్రీ లేదు. ఈరోజు వాళ్ళకే పథకాలు అందలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. కనీసం ఈరోజు ప్రభుత్వం తెచ్చుకుంటే వాళ్ళు ఈరోజు గౌరవంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిందని చెప్పుకునే పరిస్థితులు లేని తరుణంలా ఈరోజు నీవు వాళ్ళ తరపున నిలవాడో, వాళ్ళ తరపున మాట్లాడవు. పోయిన హనుమంతన్న ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ ముదిరాజ్కు దవాఖానలో బాగలేకుండా ఈరోజు 2 కిడ్నీలు ఖరాబ్ అయితే పోయి పలకరించిండ్రా మీరు? ఎంతమంది కార్యకర్తలు పలకరించిన మాట్లాడని చెప్పండి. ఈరోజు కోటీల దుకాణాలన్నీ ఊడబీగితే వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టిపియగలిగినవా నువ్వు? వాళ్ళ తరపున నిలబడ్డ లోకాయుక్తాల కేసులు పెట్టించిన ఏది ఫుట్పాత్ దుకాణాల పైన పొద్దుగాల పెట్టి సాయంత్రం తీసేసేటోళ్ళ పైన ఈరోజు వాళ్ళ బతుకుదేరు 2 నెలలకెళ్ళి బతుకుదేరు లేకుండా వాళ్ళు నీ దగ్గరకు వస్తే కనీసం నువ్వు ఫోన్ చేసినా మాట్లాడినా పైన లేదు చెప్పిన కథం జంపు. కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళతో నిలవాలి. ఈరోజు పదవులు వచ్చిన వాళ్ళంతా దయచేసి నా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా, నిజంగా మీ పదవులు రావాలంటే, నిజంగా మీరు ఇది కావాలంటే మీరు పెట్టెలు మొయ్యండి. మీరు పెట్టెలు మొయ్యలేకుంటే దయచేసి మీ పనులు మీరు వేసుకోండి. ఏదైనా పని చేసుకోండి, కుటుంబాలను దాదుకోండి. లేకుంటే ప్రజల తరపున మన పోరాటం, ప్రజల తరపున వాణిని వినిపించండి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండేది, ఎంప్లాయీస్కు ఫ్రెండ్లీగా ఉండేది, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేది, రైతులకు ఫ్రెండ్లీగా ఉండేది, నిరుద్యోగులకు ఫ్రెండ్లీగా ఉండేది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండే. ఈరోజు ఎట్లున్నది ఎనిమీ గవర్నమెంట్గా అయిపోయింది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, ఎనిమీ గవర్నమెంట్, వెంజెన్స్ గవర్నమెంట్. అసలు ప్రభుత్వం ఎందుకంటే అది దొంగల చేతుల్లో ఉండి, నేరాల చేతుల్లో ఉండి, కిలారీల చేతుల్లో ఉండి, 420ల కేసులు ఉంది. అసలు టోన్ కింద ఈరోజు ది గ్రేట్ వి హనుమంతరావు గారు పనిచేస్తున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. నేను చాలా బాధపడ్డా. ఆయన ఓవర్ రియాక్షన్ చూసి ఇంకా బాధపడ్డా. అంత రియాక్షన్ అవసరం కూడా లేదు హనుమంతన్న. కన్నీళ్ళు నీళ్ళు పెట్టుకొని నువ్వే నా దిక్కు అన్నాడు. వాట్ ఏందన్న ఇది, ఏం తక్కువైందన్న? నేను ఇవాళ నాదెండ్ల భాస్కరరావు గారు 1 నెల ముఖ్యమంత్రిగా చేసి ఆయన అవకాశం లేనప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. ఇయాటి వరకు 92 ఏళ్ళ దాకా సైలెంట్గా ఉండి మొన్న మరణించిండు. వెళ్ళిపోయి నమస్కారం అట్లా సైలెంట్. ఉమారెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసిండు, దాదాపు ఆయన చనిపోయేదాకా సైలెంట్గా ఉన్నాడు అవకాశం లేనప్పుడు. కానీ ఆత్మగౌరవాన్ని ఏ రోజు కూడా చంపుకోలేదు. పివి రంగారావు గారు, పివి నరసింహారావు గారు కొడుకు లాస్ట్ వరకు సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన తాపత్రయ పడలేదు పదవుల కోసం, దీనికోసం. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ప్రేమ్లాల్ అన్న చనిపోయిండు, ఆయన ఎక్కడ కూడా తాపత్రయ పడలేదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇసోటి వాళ్ళని చూస్తే చాలా నేను చేస్తున్నా. కాబట్టి మనము కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సచ్చేటప్పుడు ఏ విధంగా చస్తున్నాం, ఎటువంటి పేరుతో చస్తున్నాం, చివరి దినాలు ఏ విధంగా మన రోజులు గడుపుతున్నాం, గౌరవంగా గడుపుతున్నామా లేదా, అగౌరవంగా మన జీవితం కొనసాగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను హనుమంతన్న, నీవు ఈ అంకంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. లాస్ట్ పీరియడ్ నువ్వు ఫెయిల్ అయిపోయినావు, లాస్ట్ సబ్జెక్ట్ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. కాంగ్రెస్ కార్యకర్తలారా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు సొంతంగా ఈరోజు ఏమైనా ప్రజా సమస్యలపైన స్పందించేది ఉంటే మీరు మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించారో అదే విధంగా స్పందించండి. ఈరోజు చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, ఈరోజు భూమి పొగోలుపోతున్న సమస్యలు ఉన్నాయి. నేను రోడ్లు వేస్తా, పైసా ఉండదంటాడు, రోడ్లు వేస్తా అంటాడు, వాళ్ళ భూములు గుంజుకుంటా అన్నాను. వాళ్ళ తరపున మునిపెన్న ఏ విధంగా నిలబడము, ఇప్పుడు కూడా అదే విధంగా నిలబడతాం. నిజంగా మీకు పదవులే కావాలనుకుంటే నేను ఒకటే చెప్తాను, మీకు పదవులు కావాలంటే ఒకటే పని చేయండి, మీరు తాబేదారుగా మారాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. గుడ్ నైట్.